నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తారు. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రాష్ట్ర సమస్యలను ప్రధానికి మంత్రి లోకేష్ తెలుపనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధాని మోదీతో చర్చిస్తారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై రూపొందించిన పుస్తకాన్ని మోదీకి మంత్రి నారా లోకేష్ అందించనున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతోనూ లోకేష్ భేటీ అవుతారు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తారు. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రాష్ట్ర సమస్యలను ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ తెలుపనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధాని మోదీతో చర్చిస్తారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై రూపొందించిన పుస్తకాన్ని మోదీకి మంత్రి నారా లోకేష్ అందించనున్నారు. ఇక ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతారు లోకేష్. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సంపత్ అండ్ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది నిన్న రాత్రికి. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధానిని కలిసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి నిర్వహించినటువంటి తీరును వివరిస్తూ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని అయితే రూపొందించడం జరిగింది. అది ఈ రోజు ఆయన ప్రధాని మోదీకి అందజేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ ఒక్కసారి పరిశీలిస్తే 4 నెలల కాలంలో నారా లోకేష్ రెండవసారి దేశ ప్రధానిని కలవబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మే 17వ తేదీ ఆయన కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. అప్పుడు యువగలం సందర్భంగా దగ్గర దగ్గర 3237 కిలోమీటర్ల పాదయాత్రకు సంబంధించి అంటే ముద్రించినటువంటి పుస్తకాన్ని ప్రధానికి కూడా అందజేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి అలాగే కుమారుడు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కలిసి ఆ ప్రధానిని కలవడం జరిగింది. సో తాజాగా 4 నెలల వ్యవధిలోనే మరొకసారి మోదీని ఆయన కలుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రము చెప్పుకోక తప్పదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర నుంచి సాయం కోరనున్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్రంలో అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం ఆ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అయితే అందిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని మరింతగా స్పీడప్ చేసేలా ప్రధాని ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా నారా లోకేష్ కోరేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఒక్కసారి మనం చూసుకుంటే అమరావతికి సంబంధించినటువంటి ఆ రాజధాని నిర్మాణం పూర్తిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మరింతగా స్పీడప్ చేయాలి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున దానిపైన విపక్షం విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరికీ కూడా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇదని చూపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇందులో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అనేవి కూడా ముఖ్యమైనటివి కాబట్టి దానికి సంబంధించి అడిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోపక్క BPCL రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ఇవి కూడా కంప్లీట్ చేసేందుకు కూడా ప్రధానిని కోరనున్నటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు పెట్రో కెమికల్ కారిడారు అలాగే ఇండస్ట్రియల్ కారిడారు ఇటు రహదారులు అలాగే రైల్వేస్ ఇటు పోర్టులకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఏవైతే ఇటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తెచ్చినటువంటి పలు పరిశ్రమలకు సంబంధించి ఇటు అనుమతులు ఏవైతే రావాలో అలాగే కేంద్ర పరిశ్రమలకు సంబంధించి నిర్మాణాలు ఏవైతే జరుపుకోవాలో వాటన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఆయన కోరేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తన శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి మరింత శరవేగంగా సాగేలా ఆయన అభ్యర్థించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. తొలి దశలో భాగంగా ఇప్పటికే 432 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి మంజూరు చేసే విధంగా ఆయన చొరవ తీసుకున్నారు. సో దాన్ని మరింతగా పెంచేలా కూడా ఆయన రిక్వెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు అలాగే రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తో అలాగే ఇటు సిఆర్ పాటిల్ జలశక్తి శాఖ మంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి సో వీళ్ళందరినీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు త్వరితగతిన ముందుకు సాగే విధంగా వారు సహకరించాలని చెప్పేసి ఆయన కోరేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అది ఢిల్లీ పర్యటన ముగించుకొని సాయంత్రం ఆయన విజయవాడకు చేరుకోనున్నారు. గురు పూజోత్సవం సందర్భంగా ఈ రోజు ఉపాధ్యాయులతో జరిగేటటువంటి కార్యక్రమంలో విజయవాడలో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంపత్.
ఓకే రైట్, థ్యాంక్ యూ హరికిషన్.